హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఏంటంటే అఖిల్ సత్తాక్ చేసిన కామెంట్స్, సెన్సేషన్ కామెంట్స్ బిగ్ బాస్కి సంబంధించి, అట్లాగే ఎవరికి పెద్ద పిఆర్ ఉంది, అసలు ఎలా వర్క్ చేస్తున్నారు, అసలు విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎవరికి ఉన్నాయి, చాలా డౌట్స్ ఆడియన్స్లో ఉన్నవి, నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టినవి ఒక 10 ప్రశ్నల వరకు తీసుకుందాం, కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉండేవి. అట్లాగే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ టాప్ 5 అర్హులైనా, అసలు ఏం జరుగుతుంది ఇంటా బయట చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అలాగే పిఆర్, నేను ఎవరికి పిఆరా లేకపోతే ఏంటి, ఇవన్నీ కూడా వీడియోలో మాట్లాడుకుందాం. వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఈ సీజన్ అసలు నిఖిల్ సేఫ్ ప్లేయర్ కదా, సేఫ్ ప్లేయర్ ఎలా విన్నర్ అవుతారు, అసలు ఇన్ని సీజన్లలో ఎప్పుడూ లేనిది ఎవరు ఆడనంతగా సేఫ్గా ఆడుతున్నాడు కదా, అసలు ఆయనకి విన్నర్ అయ్యే అర్హత ఉందా, అసలు ఆయన ఆడిన ఆటకి ఈ గెలుపుకి సంబంధం ఏమైనా ఉందా అంటే ఎందుకు లేదు అంటారు. ఖచ్చితంగా ఉంది. ఆయన విన్నర్ అయ్యే అవకాశము ఉంది, విన్నర్ అయ్యేదానికి అర్హత ఉంది. అసలు ఎందుకంటే ఇంతవరకు ఆడాడా లేదా అవన్నీ పక్కన పెడితే, ఆడియన్స్ ఓట్లు వేసిన తర్వాత అర్హత లేదు అని ఎట్లా చెబుతాం, ఎట్లా అనుకుంటాం? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు బేసిక్గా డిసైడ్ చేసేది ఏంటి? ఆడియన్స్ ఓట్లే కదా. అది ఆ ఊరు నుంచా, ఈ ఊరు నుంచా, మీ ఊరు నుంచా, మా ఊరు నుంచా, ఏ ఊరు నుంచి అనేది కాదు. అల్టిమేట్గా ఏంటంటే ఆడియన్స్ ఓట్లు ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళే విన్నారు. మరి ఆడియన్స్ ఓట్లే పడ్డాక ఆయనకు అర్హత లేదని ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంకో రికార్డు కూడా చెప్పొచ్చు నిఖిల్కి సంబంధించి. సేఫ్ ప్లే ఆడిన వాళ్ళు గెలిచినట్టు ఇంతవరకు బిగ్ బాస్ చరిత్రలో లేదు. ఇప్పుడు నిఖిల్ గెలవడం వల్ల అది ఒక రికార్డు. ఎందుకంటే సేఫ్ ప్లే ఆడిన వాళ్ళు విన్నర్ కాదు కదా, టాప్ 5 వరకు కూడా రావడం చాలా కష్టం, గత చరిత్ర అంతా చెబుతుంది. బట్ ఈసారి ఏంటంటే ఫస్ట్ టైం ఇది ఒక రికార్డు. ఆయన జర్నీలో ఒక ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయింది, ఒక బాగా రైవెలరీ వచ్చేసింది, బాగా పెయిన్స్ ఫేస్ చేశాడు, బాగా టార్గెట్ గురయ్యాడు, బాగా స్ట్రగుల్స్ అనుభవించాడు. ఇట్లాంటివి ఏం లేవు. ఈ సీజన్ కూడా ఎట్లా పోయిందంటే ఒక ఎంటర్టైన్మెంట్ షో, ఒక టైం పాస్, అలా 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 ఫస్ట్ 5 వారాలు అయితే డల్లు మబ్బు పట్టినట్టు ఉండేది. ఆ తర్వాత వైల్డ్ కార్డులు వచ్చే కొద్దిగా లేపారని చెప్పొచ్చు. మళ్ళీ ఇప్పుడు లాస్ట్ 2 వీక్స్ నుంచి చూస్తాం, మళ్ళీ చప్పగా అట్లా అయిపోయింది. ఇలాంటి షోలో ఏంటంటే ఫస్ట్ నుంచి సేఫ్ గేమ్ ఆడుకుంటూ మాస్ ప్లేయర్గానే వచ్చాడు. ఎనీవే ఎట్లా ఆడుకొని వచ్చినా సరే ఆయనకు ఒక ఫాలోయింగ్ వచ్చిన ఓటింగ్ని కాపాడుకుంటూ రావడం కూడా పెద్ద మిరాకిల్ అని చెప్పాలి. ఎందుకంటే ఓపెన్ అప్ అయ్యి ఉంటే, ఖచ్చితంగా ఓపెన్ అయ్యాడంటే ఏదో పాజిటివ్ నెగిటివ్ ఇట్లా వచ్చి ఉండేది. అది జాగ్రత్తగా ఆడుకుంటూ ఇటుక పెట్టుకున్నట్టుగా చాలామంది ఇంతకుముందు కూడా మిలియన్స్ ఫాలోవర్స్ వచ్చినా సరే ఇక్కడ ఓపెన్ అప్ అయిపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది. అది చెడగొట్టుకుంటే ఉన్న ఫాలోయింగ్ కూడా. బట్ ఇతనేంటి, అమ్మో ఎక్కడ బ్యాలెన్స్ తప్పకూడదు, ఎక్కడ బయట పడకూడదు, ఎక్కడదక్కడ అలా 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 ఏ ఎండకు ఆ గొడుగన్న మాదిరిగా అట్లా ఆడుకుంటూ వచ్చాడు. ఇతను జర్నీలో సింపుల్గా చెప్పాలంటే అప్స్ అండ్ డౌన్స్ లేవు, పెయిన్స్ లేవు, స్ట్రగుల్స్ లేవు. 6 అడుగులు ఉన్నాడు, టాస్క్లు బాగా ఆడాడు. టాస్క్లు ఆడిసిన వాళ్ళందరూ విన్నర్ అయిపోరు. అలాగైతే ఎంతోమంది అయిపోవాలి, బాబా భాస్కర్, అలీ రేజే, లేకపోతే మెహబూబ్ దిల్సే. గత సీజన్లో ఎంతమంది టాస్క్లు ఎరగదీసి చించి ఆరేసిన వాళ్ళు ఉన్నారు కదా. బట్ ఇతనికి ఉన్న అడ్వాంటేజ్ అది, ఒక 6 ఫీట్ హైట్ ఉన్నాడు, ఫిజికల్గా బాగా బలంగా, అది అడ్వాంటేజ్ అయింది. మిగతా వాళ్ళందరితో ఇప్పుడు మణికంఠతో ఇతనితో, లేకపోతే టేస్ట్ ఇతనితో, ఇట్లా మిగతా అందరితో పోల్చుకుంటే ఇతనే ఫిజికల్గా హైట్ వెయిట్ అన్నీ ఉన్నాయి కనుక అది ప్లస్ పాయింట్ అయ్యింది. ఈ సీజన్లో కూడా టాస్క్లు ఆడేసిన దానివల్ల ఇతను బాగా ఆడాడు, ఎక్కువ టాస్క్లు గెలిస్తే గెలవచ్చు, కానీ టాస్క్లు ఆడేసినంత మాత్రాన విన్నర్ అయిపోరు కదా. ఆడకుండా ఖాళీగా కూర్చొని బిహేవియర్ కూడా చూస్తారు, మాట్లాడే విధానం చూస్తారు, ఎంత ఓపెన్ అప్ అయ్యాడో చూస్తారు, ఎంత ట్రాన్స్పరెన్సీతో ఉన్నారని చూస్తారు. ఆ మాటకు వస్తే మొన్న నబీలు పృథ్వీ ఒక టాస్క్ ఆడు, ఐఎమ్ మెగా చీఫ్. పృథ్వీరాజ్ ఆ టాస్క్ ఓడిపోయినప్పుడు ఆయనకి ఎంతో బాధ, జాలి, సానుభూతి వచ్చింది. ఆయన గెలిచిన టాస్కులు 15-20 ఉంటే దానివల్ల ఎప్పుడూ రాలే. ఏముంది, ఆడతాడు, ఆయన ఉంది, ఆడతాడు, బలం ఉంది, కండ బలం, పిక్క బలం అన్నీ ఉన్నాయి, ఆడతాడు, గెలుస్తాడు, అంతే కదా. గెలిచినా ఓడినా మ్యాటర్ రాలే. బట్ ఐఎమ్ మెగా చీఫ్లు ఓడిపోతే బాధ అనిపించింది. అప్పుడు ఎమోషనల్గా అయ్యో పాపం అంత స్పీడ్గా ఆడే ఇట్లా ఉంటుంది అన్న. టాస్క్లు గెలవడం అనేది కాదు, గెలిచిన విధానం చూడాలి. అయితే ఇక్కడ నిఖిల్కి సంబంధించి కూడా టాస్క్లు ఆడాడు, కానీ దానివల్ల నెగిటివే వచ్చింది తప్ప పాజిటివ్ రాలే. ఏంది అట్లా వెళ్ళిపోతాడు? మణికంఠ విషయంలో ప్రభావతి టాస్కులు కావచ్చు, టేస్టీ టేస్ట్కి బస్తాల టాస్కులు కావచ్చు, యష్మి ప్రేరణ వాటర్ టాస్కులు కావచ్చు, ఇన్ని చేసేసి ఆడేసిన తర్వాత ఇతని వల్ల వాళ్ళు హర్ట్ అయిన తర్వాత ఈయన పోయి కూర్చొని మళ్ళీ ఇలా చూసి ఏడుస్తూ ఉంటే వాళ్ళు వచ్చి మళ్ళీ సారీలు చెప్పడం. అయ్యో, మనకు చూసేవాళ్ళు ఫస్ట్ టైం అప్పుడే చూసేవాళ్ళు పాపం ఎంత హర్ట్ చేస్తారో, అంతలా ఏడుస్తున్నాడు, వాళ్ళు వచ్చి సారీ చెబుతున్నారే, మరి అంత దారుణంగా బాధ పెట్టేశారా అనుకుంటారు. అప్పటికప్పుడు ఎవరైనా వచ్చి అలాగే స్క్రీన్ మీదకి అలా ఏదో ఇంట్లోనో, ఆఫీసులోనో, ల్యాప్టాప్, లేకపోతే కంప్యూటర్లో, టీవీలో ఇట్లా చూసుకుంటే వీళ్ళు ఏం జరిగింది, ముందేం జరిగింది తెలియకపోదు, అంత రక్తి కట్టించారు అనమాట సీన్స్. ఎనీవే ఇతని వల్ల హర్ట్ అయినాడు, తిరిగి ఇతనికి సారీలు చెప్పడం, ఇవన్నీ దానివల్ల నెగిటివ్ వచ్చింది తప్ప పాజిటివ్ రాలేదు. కాకపోతే అల్టిమేట్గా చెప్తున్నాను కదా, అభిమానులు వేశారా, పిఆర్ టీంలు వేశారా, ఎవరు వేశారనేది కాదు, ఓట్లు పడ్డాయో లేదు, ఎవరికి ఎక్కువ పడితే వాళ్ళే విన్నారు. ఈ సీజన్లో ఇది ఒక రికార్డ్ క్రియేట్ కావాలి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎక్కువ మంది అడిగింది నిఖిల్, అఖిల్, ఇంకోది ఏంది, రియల్ విన్నర్ అయినా రియల్ విక్టరీ అయినా అవుద్దంటే రియల్ విన్నరే. ఇప్పుడు విన్నర్ అనేది ఫేక్ విన్నరా, రియల్ విన్నర్ ఇట్లా ఉండవు కదా.
బిగ్ బాస్ విన్నరా కాదా అని చూస్తారంతే. ఎగ్జామ్ పాస్ అయ్యావా లేదని అడుగుతారు తప్ప చూసి రాసి పాస్ అయ్యావా అని అడుగుతారా, పాస్ అయ్యావా లేదా ఇంతే. ఎలా ఓట్లు తెచ్చుకున్నదే ముఖ్యం. ఇప్పుడు కోర్టులో జనరల్గా ఏంటంటే ఎలాంటి సెన్సేషన్ కేసులకైనా సాక్ష్యమే ముఖ్యం. సాక్ష్యాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా, సాక్షులు ఉన్నారు, ఇవే కదా. ఇది కూడా అంతే, ఓట్లు పడ్డాయా, ఎలా పడ్డాయి అనేది అనవసరం. అలాగే బిగ్ బాస్ని విజేతను డిసైడ్ చేసేది మెయిన్ అవే. అక్కడ కోర్టుల్లో ఆధారాలు సాక్ష్యాలు ఎట్లా ఇంపార్టెంట్, ఇక్కడ కూడా ఓట్లే. ఆ ఓట్లు ఎవరు ఎన్ని రకాలుగా తెచ్చుకోవాలి అన్ని రకాలుగా తెచ్చుకున్న విన్నర్ అవుతారు ఈసారి. అయితే నేనేమంటానంటే ప్రైజ్ మనీ ఈసారి అయినా సరే సీజన్ 6 లాగా అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్ చేసకుండా ఈ సీజన్ అంటే బిస్కెట్ కనీసం ఆ విన్నర్గా గెలిచిన ఆయనకైనా ఆ 50 లక్షల పైన ఎప్పుడు ప్రస్తుతానికి ఉంది మొత్తం ఇస్తారో, మళ్ళీ లేదులే నిఖిల్కి 10 లక్షలు జాలి 40 లక్షలు వేరే వాళ్ళకి ఇచ్చేద్దామంటే మళ్ళీ అంతకంటే డిజాస్టర్ మరవడం ఫినిషింగ్ టచ్ అలా జరుగుతుంది నేను అనుకోవట్లేదు, జరగాలని కూడా కోరుకోవట్లేదు. అప్పుడే సీజన్ 6 గురించి ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేరు ఆడియన్స్. సో మొత్తం ప్రైజ్ మనీ ఆయనకి ఇస్తేనే బెటర్ ఖచ్చితంగా, లేకపోతే మళ్ళీ బాగోదు. నేను కూడా ఏమనుకుంటానంటే టాప్ 5లో ఉన్న వాళ్ళు ప్రేరణ అయితే గట్టిగా ఆడింది, ఆడాలనుకుంది, విన్నర్ అనుకుంటుంది కనుక ఆ అమ్మాయికి ఒకవేళ సూట్ కేసు ఆఫర్ చేసినా తీసుకోదు నేను అనుకుంటున్నా. పైగా ఆవిడకి అవసరం ఉండదు, ఎందుకంటే ఆవిడకి సంబంధించి పిఆర్ కూడా చాలా గట్టిగానే బయట పనిచేసింది, గట్టిగా తీవ్రంగా. సో ఆర్థికంగా కూడా పర్వాలేదని అనుకుంటాను. సో ఆవిడ కూడా తీసుకుంటుందని అనుకోవట్లేదు. గౌతమ్ కృష్ణ గెడ్డి కూడా విన్నర్ అవ్వాలని వచ్చాడు కనుక మరి ఆయన కూడా తీసుకుంటాడు అనుకుంటలే. నిఖిల్ కూడా అవ్వాలని గెలవాలని ఒకటి, తర్వాత నమ్మకం కూడా ఉంటుంది కనుక ఆయన కూడా తీసుకోడు. మరి సూట్ కేసు ఎవరో తీసుకుంటారని అనుకోవట్లా ముగ్గురులోకి వచ్చేసరికి. మరి మిగతా ఎవరైనా తీసుకుంటారు లేదో, అవినాష్ వరకు రాదు ఆఫరు, నబీల్ కూడా తీసుకోకపోవచ్చు. మరి ఎట్లా ఉంటుందనేది అనుకుంటున్నా. అలాగే ఇంకోటి ఏంటి, గౌతమ్కి ఏ స్థాయిలో ఓటింగ్ పడుతుంది అంటే ఇప్పుడేంటి, నాకు తెలిసి ఇద్దరి మధ్య కూడా అఫీషియల్లో కూడా ఒక 5-6% డిఫరెన్స్ అయితే ఉంది. తేడా అయితే ఒక 5 to 6% కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకంటే నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య ఆయనకి కన్నడ నుంచి మామూలుగా కాదు హ్యూజ్ ఓటింగ్, బీభత్సంగా ఓటింగ్ అయితే జరుగుతుంది. ఇతనికి ఓన్లీ తెలుగు రాష్ట్రాల నుంచి, తెలుగు ప్రజల నుంచి మాత్రమే, ఇతని కన్నడ నుంచి పట్టుమని 10 ఓట్లు కాదు కదా, ఒకే ఒక్క ఓటు కూడా రాదు. బట్ ఆ నిఖిల్కు ఉన్న అదృష్టం ఏంటంటే అది అభిమానం అనుకోండి, అదృష్టం అనుకోండి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఆయనకు పడతా ఉన్నాయి. అందుకే ఈసారి నేను ఎప్పుడో చెప్పా, ఈసారి నిఖిల్ తట్టుకోవడం చాలా చాలా కష్టం. ఎందుకు సింపుల్ అండి, మల్టీ లాంగ్వేజ్ స్టార్ని తెచ్చి సింగిల్ లాంగ్వేజ్లో పెద్దగా పాపులారిటీ లేని వాళ్ళకి ఆయన 2 భాషల్లో 3 రాష్ట్రాల్లో బాగా ఫేమ్ ఉండి పాపులారిటీ ఉన్న సీరియల్ ఆర్టిస్ట్గా ఎంతో పాపులారిటీ ఉంది. సినిమాలో చేసిన సీరియల్స్లో సూపర్ డూపర్ హిట్ సీరియల్స్ అన్నీ చేశాడు. అలాంటి వాళ్ళతో తెచ్చి ఇక్కడ ఇంకా పాపులారిటీ పెద్దగా లేని వాళ్ళని, ఫ్యాన్ ఫాలోయింగ్ లేని వాళ్ళని, ఆల్రెడీ గత సీజన్లో వచ్చి ఫ్లాప్ అయ్యి వెళ్ళిపోయిన వాళ్ళని తెచ్చి పెడితే ఎట్లా పోటీ పడతారు మిగతా వాళ్ళందరూ? ఇప్పుడు వైల్డ్ కార్డులో వచ్చిన వాళ్ళందరూ ఎక్స్ కంటెస్టెంట్సే. అప్పుడు కూడా వాళ్ళకి పెద్దగా అవకాశం లేక అవుట్ అయిపోయి బయటకు పోయి వచ్చినాడే. అలాగే అంత మిగతా వాళ్ళు కూడా పెద్దగా ఈయనతో పోల్చుకుంటే అంత లేదు. పైగా అన్నింటికి తోడు ఆయన ఎంతసేపు సేఫ్గా ఆడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు గౌతమ్ గట్టిగా పోటీ ఇస్తున్నాడు తప్ప ఇతన్ని డామినేట్ చేసేసి క్రాస్ చేసేసి అంత ఓటింగ్ అయితే కష్టమే. పైగా మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఆ నలుగురు మొన్నటి వరకు ఏంటంటే ఆ నలుగురు ఓటింగ్లో ఉండేటప్పుడు గౌతమ్ కొద్దిగా ఓటింగ్ కాస్త పెరిగేది. ఎట్లా నలుగురు ఎవరి ఓట్లు వాళ్ళకి మాత్రమే పడేవి కనుక. ఇప్పుడు ఎటు ఇద్దరు అవుట్ అయిపోయారు, ఇప్పుడు వాళ్ళ ఓట్లు కూడా అతనికే షేర్ అవుతున్నాయి. సో ఒక రకంగా గౌతమ్ కూడా విన్నర్ అనే చెప్పాలి. ఎట్లా అంటే ఇంత స్థాయి పోటీ ఇవ్వడం కూడా ఎందుకు, వైల్డ్ కార్డుగా వచ్చి టాప్ 2లో ఉంటున్నాడంటేనే గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇది ఒక రికార్డ్ అనే చెప్పాలి. వైల్డ్ కార్డ్ అనగానే మనకు గుర్తొచ్చింది, వైల్డ్ కార్డ్స్ అంటే కనెక్షన్ ఉండదు, ఆ జర్నీ పెద్దగా 5 వారాలు ఆట అప్పటికే నడిచేస్తే వస్తారు వెళ్తారు అంటే గెస్ట్ మాదిరిగా అయిపోతారు. మనకి సీజన్ 1లో నవదీప్ అయితే గుర్తు వస్తాడు, ఆయన కూడా టాప్ 5 వరకు వచ్చాడు కనుక. లాస్ట్ సీజన్లో అర్జున్ అప్పుడు గుర్తు వస్తాడు. వాళ్ళ తర్వాత ఇతను వచ్చి మళ్ళీ ఏంటి ఎంత మిరాకిల్ అంటే ఇతను కూడా చెప్పొచ్చు, 5 వారాలు హౌస్లో లేడు, 8వ వారంకి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత నుంచే మళ్ళీ ఇంత రేంజ్లో 8వ వారం తర్వాత నుంచి కూడా ఇంత రేంజ్లో రావడం అంటే అది కూడా ఏంటి, 9, 10, 11, 12 ఈ 4 వారాల్లో వేరే లెవెల్, వేరే స్వాగ్, వేరే ఫైర్, ఆ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఇంకా అదే ఫ్లోలో అదే స్వాగ్ వెళ్ళిపోతే కప్పు అవలేళ్ళకి ఎత్తుకెళ్ళిపోతాడన్న మాదిరిగా వచ్చింది. ఆ గ్రూప్ గేమ్ని ఎండగట్టి ఢీకొట్టి కానీ సడన్గా బ్రేక్లు వేసి రూట్ మొత్తం డైవర్ట్ చేసి డ్రిల్లింగ్ చేసి పడేసిన ఘనత మాత్రం ఖచ్చితంగా హోస్ట్కి ఇవ్వాలి. ఆయన తప్పు లేకపోయినా బ్లాబర్ నోట్లో ఏదో అనుకున్నాడంట, మనసులో ఏదో అనుకున్నాడంట, ఏదో ఊహించుకున్నాడంట. ఆయన మైండ్లో ఏదో ఊహించుకుంటాడని ఈయన ఊహించుకున్నాడో లేకపోతే ఎవరు రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. కానీ ఇతను డ్రిల్లింగ్ చేయడం వల్ల పైగా మాట్లాడేటప్పుడు సరే ఇంటరప్ట్ చేశానని సారీ చెబుతుండేటప్పుడు కూడా షటప్, ఏదో పర్సనల్గా ఈయనకి ఏదో హాస్యత కదాలు ఇంకేదో గొడవలో పంచాయతీలు ఉన్న మాదిరిగా ఆ పర్సనల్ డ్రిల్లింగ్ లాగా అనిపించింది. అది కావాలని తొక్కేయాలని చేసినట్టు అనిపించింది. దాంతో దెబ్బతి బాబాయ్ గ్రూప్ గేమ్ అనకూడదా, కెమెరాలతో మాట్లాడకూడదా, అదేంది పెద్ద బ్లండర్స్ లాగా, చారిత్రక తప్పిదేలాగా. అసలు గ్రూప్ గేమ్ అని ఎలాగంటావు, సమయం సందర్భాన్ని బట్టి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు. గ్రూప్ గేమ్ అనొద్దు గౌతమ్, నువ్వు సోలో బాయ్ అని మళ్ళీ ఇతను పోక్ చేయడం, హోస్ట్ నుంచి ఒక కంటెస్టెంట్ పోక్ చేయడం, ఎగతాలు చేయడం, ఎట్లా పైగా కెమెరాలతో మాట్లాడేస్తారు, కంటెంట్ ఇచ్చేసి మరి ఎవరితో మాట్లాడాలి?
మీతో మాట్లాడితే మీరు ఎటు వినరు, హోస్ట్ ఎటు వినరు, వినిపించుకోడు. ఆయన చెప్పాలనుకుని చెప్పేసి పోతాడు. పక్క వాళ్ళతో మాట్లాడితే చిన్నది ఎవరికి ఒక సపోర్ట్ చేస్తే టాస్క్లు ఆ సందర్భానికి సోలోగా ఆడుకుంటూ సపోర్ట్ చేస్తే, రోహిణికి సపోర్ట్ చేస్తే మరి గ్రూప్ గేమ్ కదా, తేజకి చేస్తే గ్రూప్ గేమ్ కదా, ఆయన కళ్ళ ముందు కనబడుతుంది, అందరికీ కనిపిస్తుంది, నేను కనబడదు, కావాలని డ్రిల్లింగ్ చేస్తూ కేయాలని చూడడం, దానికి బయట పిఆర్ కూడా గట్టిగా లేపడం, ఆయన అయిన దానికి కాని దానికి దుమారాలు లేవేసి బ్యాడ్ చేయడం, గొట్టంగాడు అనడం, అశ్వగంధ అనడం, ఇట్లా కావాలని బ్యాడ్ చేయడం, ఇదంతా చేస్తున్నా సరే తట్టుకొని నిలబడడం, ఏకంగా టాప్ 2లోకి రావడం అంటే నిజంగా ఆడియన్స్ మనసులు గెలుచుకున్నాడు. అంటే ఓపెన్ అప్ అయ్యాడు, ఎక్కడ ముసుగు వేసుకోలే, ఫిల్టర్లు పెట్టుకోలే, రియల్గానే ఓపెన్ అప్ అయ్యా ఖచ్చితంగా ఆడాడు, ఆడియన్స్ మనసులు గెలిచినట్టుగా నో డౌట్. ఇతనికి దురదృష్టం ఏంటంటే ఈ సీజన్లో చాలా బలంగా ఇతను చెప్తున్నా కదా, తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే, ఇతను సీరియల్ ఆర్టిస్ట్ కాదు, అంతకుముందు బేభత్స భయానకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి లేదు, కేవలం ఈ షోకి వచ్చిన దాంతో. ఈ షోలో కూడా చెబుతున్నా కదా 5 వారాలకు వచ్చాడు, ఆ 3 వారాలు 8వ వారం వరకు నచ్చలే ఆట, ఆడియన్స్కి నచ్చలే, అందుకే కదా బాబు ఆ సీజన్లో వచ్చాక అమ్మాయితో ఫ్లట్టింగ్ అనో, ఈ సీజన్లో ఫ్లట్టింగ్, ఇట్లా నెగిటివిటీ వచ్చింది. ఆ తర్వాత అవుట్ అయిపోయామన్నది తెలుసుకొని, ఓహో మనం చేసిన పొరపాట్లు ఏంటి అని తెలుసుకొని రివీల్ చేసుకొని, ఆయనకైనా రివ్యూ చేసుకొని, ఓకే మనం ఇట్లా చేయకూడదు, ఇట్లా ఉండాలి మార్చుకొని ఆ నలుగురితో ఢీ కొట్టాడు, అప్పుడు లేచింది. బట్ హోస్ట్ వచ్చి మళ్ళీ తొక్కేశాడు. అయినా సరే ఎంత పోటీ ఇస్తున్నాడంటే, గౌతమ్ కృష్ణ కానీ ఈ సీజన్లో ఒకవేళ రాకపోతే నిఖిల్కి అసలు పోటీయే ఉండదు. నల్లేరిపోయి నడక, వార్ వన్ సైడ్ అని పెద్ద తాటికి ఎంత తమ్ముళ్ళు ఎప్పుడో 6 వారాల క్రితమే పెట్టేసి మనం పడుకుని పోవచ్చు. ఇంకా ఓకే ఈ సీజన్ విన్నర్ ఎవరు, నిఖిల్ అని. వార్ వన్ సైడే, దాన్ని ఈరోజు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ వచ్చాడంటే గ్రేట్ అనేది చెప్పాలి. సరే ఇంకో ప్రశ్న ఏమంటే 5వది, ఈ టాప్ 5కి అర్హులేనా, ఇప్పుడున్న 5గురు అర్హులేనా? నో డౌట్ అర్హులే అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు టికెట్ ఫైనల్ గెలిచాడు కాబట్టి ఆయన, ఎవరు అవినాష్ టికెట్ ఫైనల్ గెలుచుకున్నాడు కనుక ఆయన, మిగతా 4 అంటారా? మరి అంతకంటే ఆప్షన్ కూడా లేదు కదా. ప్రేరణ చాలా టాస్కులు చాలా గట్టిగా ఫైట్ చేసింది, 100% ఆడింది, గివప్ ఇచ్చే నేచర్ కాదు. తాడేపు అనుమాదిరిగా ఆవిడ ఫెయిల్యూర్ ఏంటంటే నోరు జారేయడం, మెగా చీఫ్గా ఓవర్ డిక్టేటర్గా అట్లా చేయడం, ఫేవరిజం చూపించడం, అన్నీ తప్పితే ఈ విష్ణుప్రియ వీళ్ళతో పోల్చుకుంటే బెటరే, ఆడింది కదా. ఇప్పుడు ఆమె ఏమంటది విష్ణుప్రియ లాంటిలో, ఎందుకంటే ఆవిడ కూడా డిస్కషన్ జరిగింది. సో అందుకోసం ఆవిడ ఫ్యాన్స్ కూడా మెసేజ్లు పెట్టింది నాకు అదే, ఏమంటే అరే టాప్ 5లో ఉంచాలనుకున్నారని నేనే చెప్పానన్న, ఎందుకంటే అందుకు లేట్ కూడా అయ్యింది, అందువల్ల ఆవిడది ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఈ వారమే డబుల్ ఎలిమినేషన్లో పంపించేయాలో, లేకపోతే టాప్ 5లో ఉంచాలో, లేకపోతే మిడ్ వీక్ ఎలిమినేషన్ పంపించాలనేటప్పుడు సార్ మరి ప్రేరణ కంటే విష్ణుప్రియ బెటర్ కదని కొందరు ప్రశ్న పెడితే నేను చెబుతా ఉన్నాను. విష్ణుప్రియ ఏంటంటే మొన్న కూడా అంటుంది, థ్యాంక్ యూ బిగ్ బాస్ టీం, పృథ్వీ అనే అతన్ని పంపించారు కాబట్టి కాఫీతో పాటు ఎక్స్ట్రా ఫ్లట్టింగ్ చేసుకుంటూ, ఎక్స్ట్రా కేరింగ్ చేసుకుంటూ నా జర్నీ ఇట్లా ముగించేస్తాను, ఫినిషింగ్ టచ్కి ఇలా ఏదో గడిపేస్తాను, టైంపాస్ చేసేస్తాను మాదిరిగా అంత చిల్ అయ్యే ఆవిడ గేమ్తో పోల్చుకుంటే, ఎస్ నేను చిల్ అవ్వడానికి వచ్చిన మాదిరిగా ఆవిడ ఉంటే, ఆవిడతో పోల్చుకుంటే 100 రెట్లు బెటర్ ప్రేరణ. సో ఆవిడ అర్హురాలే, నో డౌట్ కదా. ఇప్పుడు ఇంకా నబీల్ అంటారా, నబీల్ కూడా అర్హుడే అన్నాడు. కాకపోతే ఆయన దురదృష్టం ఏంటంటే మెహబూబ్ అనే ఉపద్రవం వచ్చి సగం ముంచేసింది. ఆ తుఫాన్ అనే దానికి తుఫాన్ లెక్క వచ్చి వైల్డ్ కార్డులు వచ్చి భజన్ నబీల్ తోపు, నబీల్ టాపు, నబీలే వినర్ మాదిరిగా లేపడంతో మొత్తం మటాష్ అయిపోయాయి. సో మొత్తం నా అంచనా ప్రకారం 4th ప్లేస్లో బయటకు వస్తారని అనుకుంటున్నా. ఇంకో ప్రశ్న ఏమంటే, ఎస్ మీరు గౌతమ్ పిఆర్ అని కామెంట్లు పెడతా ఉంటారు కదండి, మీరు దేనికి స్పందించరంటే ఆ గౌతమ్ పిఆర్ అని కామెంట్ పెడితే ఎందుకు కనీసం ఒక ఆన్సర్ చెప్పొచ్చు కదా. సమాధానం ఎవరంటే ఇప్పుడు సింపుల్ లాజిక్, నాకు గౌతమ్ పిఆర్ మీరు పెట్టారంటే వాళ్ళంతా నిఖిల్ పిఆరే, అంతే సింపుల్. మెయిల్ ఐడీలు చూస్తేనే మీకు అర్థమైపోద్ది కదా, అర్థం చేసుకోవాల్సింది కదా. కనీసం 400-500 వరకు ఉంటాయి మెయిల్స్ ఐడీలు, దాంతో ఇదంతా చేసేది పిఆర్ స్టంట్. మనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియో కింద కూడా వస్తాయి చూడండి, గౌతమ్ పిఆర్ వచ్చాడు, గౌతమ్ని మీరు లేపుతున్నారు, గౌతమ్ కోసమే చెబుతారు, ఇవన్నీ వస్తాయి. ఇంకా ఆ మెయిల్స్ చూస్తేనే అర్థమైపోద్ది కదా, ఇది ప్యూర్లీ 100% పిఆర్ స్టంట్. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, మాస్క్ ప్లేయర్ ఆడుతున్నాడు, విన్నర్ అవుతాడు. కానీ నేను చెబుతాను కదా, నిఖిలే విన్నర్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై, 99% ఎప్పటికీ ఆయనకే ఉంది. అయితే ఏమంటున్నాను, అయితే మనం ఇలా చెప్పేటప్పుడు గేమ్లా చెప్పేటప్పుడు కలుగులోంచి ఎలకొచ్చినట్టుగా టపక్కన వస్తారు, ఒక మెసేజ్ పెడతారు, మనం చూసుకొని పిచ్చ లైట్ ఓకే వదిలేయండి అనుకోవడం అంతే. ఇంకా భజన చేసుకుంటే ఓకే, ఏదైనా కామెంట్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు గౌతమ్ విన్నర్, నిఖిల్ విన్నర్, నబీల్ విన్నర్, ఇట్లా ఓకే. ఇంకా అద్భుతం, ఆహా ఓహో ఆంధ్రభోజ అని మాదిరిగా లేపుకున్నా ఓకే. కానీ హద్దులు దాటి భాష అయితే ఖచ్చితంగా ఏం చేస్తారు, బహిష్కరణ అంటారు కదా, అలాగే సోషల్ మీడియా నుంచి బహిష్కరణ లెక్క ఆ మెయిల్ సైడ్ చేసి పారడమే, లిమిట్స్ దాటి. ఎందుకంటే చాలా మంది అభిమానులు, రియల్ జెన్యూన్ ఆడియన్స్ ఉంటారు, వాళ్ళు ఎవరో నబీలో లేకపోతే ప్రేరణ ఎవరో నచ్చారని కామెంట్ పెడితే వాళ్ళని తిట్టిపోస్తూ ఉంటారు. అలాంటప్పుడు అది పద్ధతి కాదు కదా. తొక్కిబారడం వాళ్ళకి కంప్లీట్గా హైడ్ చేసి బారిస్తే ఇంకెక్కడ పెట్టుకోలేరు ఆ మెయిల్తో. మళ్ళీ అయితే అది ఇంకా కొత్త మెయిల్స్తో కొత్త మళ్ళీ కొత్త ఎలకలన్నీ పుట్టుకొచ్చి మళ్ళీ ఎట్లా చేస్తూ ఉంటాయి. వాళ్ళ గేమ్ గురించి వాస్తవాలు మాడితే వాళ్ళకి మండుతుంది. అలాంటి పుల్కా గెలని పిచ్చలు ఐడి తీసుకునే ప్రతి సీజన్లో ఇది పెట్టేదే. అలాగే ఇంకో ప్రశ్న ఏమంటే,
ఎక్కువగా నేను గమనించేది నిఖిల్ అంటే మీకు పడదా. నేను ఇప్పుడు 2-3 సందర్భాల్లో చెప్పా. ఆయనకి నాకు ఏమైనా కాంపిటీషన్ కాదు, లేకపోతే ఆయనకి నాకు ఇంటి తగాదా లేదు, గోడ తగాదా లేదు, పొలం తగాదా లేదు, పంచాయతీ లేదు, ఏమీ లేదు. ఆయన సేఫ్ గేమ్. అదే ఇప్పుడు ఏ రోజు ఓపెన్ అప్ అయింది లేదు. టాస్క్‌లు ఆడేసాడు, చించేసాడు, గెలిచేసాడు, ఆకాశానికి ఎత్తేస్తే అంతకంటే ఎబ్బెట్టుగా ఉంటదది. బిగ్ బాస్ ఇది ఈ మల్ల యుద్ధాలు, కుస్తీ పోటీలు, పహిల్వాన్లు పోటీ పడేది కాదు. లేకపోతే టాస్కుల కోసం క్రీడా ప్రాంగణం కాదు. ఇక్కడ కబడ్డీలు, ఖోఖోలు, క్రికెట్లు, వాలీబాలు, ఇంకా లేకపోతే బరువులు ఎత్తడాలు పల్లెల్లో కూడా ఉంటాయి కదా, వీళ్ళు పెద్ద గుండ్రాయిలా ఉంటది, ఇలాగెత్తి చాలా కష్టపడి ఎత్తుతారు. అట్లాంటివి కాదు. అప్పుడు ఏదో మా టీవీలో వచ్చేది అనుకుంటా, మా ఊరు మనగాళ్ళు, ఇలాంటి టాస్క్ అలాంటిది కాదు ఇది. బిగ్ బాస్ అంటే ఎమోషనల్గా రియాలిటీ ఓపెన్ అప్ అయ్యి ట్రాన్స్పరెన్సీతో ఉండేది. ఎంత ఫెయిర్గా ఉన్నారు, ఎంత సిన్సియర్గా ఆడుకుంటూ వచ్చారు, ఇది చేసే ప్రయత్నంలో నిజాయితీ ఉండాలి. ఎప్పుడైనా కనబడిందా? అంతా సేఫ్, పక్కా సేఫ్. అవుట్ అయిపోయిన ప్రతి కంటెస్టెంట్ చెప్పే మాట ఇదే, అయ్యి బాబు ఎంత సేఫ్గా ఉంటాడు, ఎక్కడ ఓపెన్ అవ్వడు, ఎక్కడ మాట అక్కడ, ఏ రోడ్డు దగ్గర ఆ పాట పాడతాడు, ఇట్లా టాస్కులు ప్రభావం ఉండదు కదా. ఇందాక చెప్పే కదా, ఆడే విధానంలో ఒక ఎమోషనల్ జర్నీ ఉండాలి, ఆ పెయిన్ఫుల్ జర్నీ ఉండాలి, ఆ స్ట్రగుల్స్ ఉండాలి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎన్నడైనా మాస్క్ తీశాడు. ప్యూర్లీ సేఫ్ ప్లేయర్. ఇప్పుడు నేను ఎథిక్స్ని పక్కన పెట్టేసి నాకు వ్యూస్ కావాలంటే ఇప్పుడు ఆయనకి మంచిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది, ఆయన భజన కొడితే దెబ్బ 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 కొడితే వచ్చేస్తాయి వ్యూస్. నాకు అది కాదు కదా, వ్యూస్ పెంచుకోవాలనే థాట్సే ఉండదు కదా. కావాలంటే నేను చెప్పేది ఏం ఆడాడరా బయట టాస్క్ చించి ఆరేసి అబ్బబ్బబ్బబ్బబ్బోహోహో భజన చేయలేనా, అవసరమా? అది కాదు కదా. టాస్క్లు మ్యాటర్ కాదండి. బిగ్ బాస్ హౌస్లో ఆడావా ఓడావా, ఇందాక చెప్పే కదా. అతను పృథ్వీరాజ్ ఆ రోజు ఓడిపోతే అయ్యో అనిపించింది, బాధ అనిపించింది. అదే పృథ్వీరాజు రోహిణి ఆడేటప్పుడు పృథ్వీరాజు ఓడిపోవాలని కోరుకున్నారు అందరూ కూడా. ఎందుకంటే ఆమెను అంతలాగా నీలో ఫైర్ లేదు, నీ వల్ల కాదు, అంత ఈజీ కాదు, నువ్వు జీరో, నువ్వు హీరో, నీ ఒంట్లోనే ఫైర్ లేదు, ఇలాంటి కామెంట్స్ ఒక పురుగు లెక్క హీనంగా చూసేటప్పుడు బా ఈ పిల్లకి ఎలవాలి, రోహిణి ఇచ్చి పడేయాలబ్బా, ఆయన ఇగోని ఆ బలుపుని తొక్కి పడేయాలబ్బా. అయా మెగా చీఫ్లో పృథ్వీరాజు ఓడిపోతే బాధపడిన ప్రతి ఆడియన్స్ కూడా ఇక్కడ రోహిణి గెలవాలని కోరుకున్నారు, రోహిణి గెలిచి తీరాలని కోరుకున్నారు. రోహిణి గెలిపిన తమ గెలుపుగా గూస్ బంప్స్ ఈ సీజన్లో హైలైట్ టాస్క్ ఏదైనా ఉందంటే ఎన్నో టాస్క్లు ఆడించారు, కొన్ని వందల టాస్క్లు ఆడారు, కానీ టక్కన గుర్తొచ్చే టాస్క్ ఏది? రోహిణి పృథ్వీ మీద గెలిచిన టాస్క్. నేను ఇదే చెబుతా ఉంటా. టాస్క్లు ఆడేసి చించేసి పొడి చేస్తే కాదు, ఆడిన విధానం, ఎవరి మీద గెలిచారు, ఎలా గెలిచారు, ఇవి కదా. సో ఇప్పుడు టాస్క్లు ఆడాడు, ఆడిన దానివల్ల ఇందాక చెప్పా నెగిటివ్ వచ్చింది తప్ప పాజిటివ్ రాలే. ఆడే విధానంతో ఎవరేంటి ఎట్లా హ్యాండిల్ చేస్తారు తోటి కంటెస్టెంట్స్నే అవన్నీ చూస్తారు ఇంకా. సో వ్యూస్ పెంచుకోవాలంటే ఇప్పుడు నిఖిల్ 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 లేపొచ్చు, అది కాదు, నాకు అది రాదు, అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టే చెప్పాలి ఇంకా. కాకపోతే ఫస్ట్ టైం ఒక సేఫ్ ప్లేయర్ విన్నర్ అవుతున్నాడు. మెయిన్ ఫార్ములా ఏంటి? బేసిక్గా జనరల్గా బిగ్ బాస్లో ఇండివిజువల్గా ఆడాలి, సోలోగా ఆడాలి, సోలోగా గెలవాలి, ఒంటరిగా ఒంటరిగా ఆడాలి, ఒంటరిగా కప్పు ఎత్తుకుపోవాలి. ఇదే కదా ప్రతిసారి వచ్చేది చెప్పేది. ఈసారి మాత్రం ఎట్టా అయింది? అందరూ కూర్చోండి, బంతి భోజనాలు చేయండి, ప్రేమానురాగాలు మమతానురాగాలు పంచుకోండి, ఉమ్మడి కుటుంబంలాగా జగమంత కుటుంబంలాగా ఇట్లా చేసుకోండి, గ్రూప్గా ఆడుకోండి, తప్పు కాదు అని వీళ్ళే చెబుతూ ఉంటే బిగ్ బాస్ సగం ఎంకరేజ్ చేసి హోస్ట్ ఇంకా దానికి ఎక్కడికో తీసుకెళ్ళిపోతే క్లాన్ పేరుతో పెట్టిందని గ్రూప్గా ఫామ్ అయిపోయి హోస్ట్తో కూడా గ్రూప్గా అంటే తప్పే కాదు, గ్రూప్ గేమ్ అన్నవాడిదే తప్పున మాదిరిగా లేపడం, ఇవన్నీ చూస్తే ఎట్లా? ఎన్నడైనా ఇలా చూసావా? ఇదే హోస్ట్ కదా గత సీజన్లో ఏంటి, నీ ఫ్రెండ్కి ఇచ్చేస్తావా, నీ ఫ్రెండ్ కోసం ఆడుతున్నావా, నీ ఫ్రెండ్ గెలుస్తాడు, నువ్వు గెలుస్తాడా, ఇక్కడ విన్నర్ అయ్యేది ఒకలే, అది నువ్వే కావాలి, నువ్వా నీ ఫ్రెండ్ తేల్చుకో, ఇక్కడ కుదరదు అని ఎన్నిసార్లు చెప్పలేదు, ఎన్నిసార్లు మందలించలేదు, ఎన్నిసార్లు తప్పు పట్టలేదు. మరి ఇప్పుడేంటి? గ్రూప్ గేమ్ కాదు, నా ఏం పేరు గౌతమ్, గ్రూప్ గేమ్ తప్పే కాదు, నువ్వు అండమే తప్పు. నీ నోట ఇంకోసారి గ్రూప్ గేమ్ అని పదమే రాకూడదంటే దెబ్బకు భయపడిపోయి అల్లాడిపోయి బెంబేలు ఎత్తిపోయి బాబే గ్రూప్ గేమ్ అంటే బ్యాన్ చేస్తారా, అది అన్పార్లమెంటరీ లాంగ్వేజా, ఇంక నేను అనకూడదా, వాడకూడదా, అది అంత డ్యామేజ్ జరిగిపోద్దా, నాకు అన్నోడికి కాదా, అన్నోడికి డ్యామేజ్ జరిగిపోద్దని భయపడే పరిస్థితి తెచ్చేస్తారు కదా. సో ఈ బేసిక్ ఈ సీజన్లో ఇండివిజువల్ గేమ్ అనే దాన్ని కిల్ చేసి పడేశారు, డిజాస్టర్ సీజన్ చేసేసారు దీన్ని. దీనికి ఇంకో ఉదాహరణ కూడా తీసుకుందామని సీజన్లో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏంటి బిగ్ బాస్ అనగానే గుర్తొచ్చే టాస్కులు సీజన్ 4లో అభిజిత్ వాళ్ళు ఆడారా రోబో టాస్క్, వెరీ స్మార్ట్ గేమ్ అంటాం. అలాగే ఈ సీజన్ తర్వాత ఏదైనా ఎగ్జాంపుల్ రేపు ఫ్యూచర్ సీజన్లో ఏదైనా చెప్పాలంటే ఏం కనబడదు, ఒక్క రోహిణి గెలిచిన టాస్క్ తప్ప ఏది కనబడదు. ఇతని జర్నీ గురించి పర్టికులర్గా నిఖిల్ ఆ రోజు అలాగ ఆడి అక్కడ అలా స్టాండ్ తీసుకుని అక్కడ డెసిషన్ ఇట్లా ఏం కనబడవు. బుక్లోంచి తీసేయాల్సిన పేజీల్లో ఇది ఒక పేజీ, సీజన్ 8 అనేది ఒక పేజీ అయితే తీసి పడేయచ్చు. హోస్ట్ నోటితోనే గ్రూప్ గేమ్ అని ఎంకరేజ్ చేసుకుంటూ సందర్భాన్ని బట్టి ఆడతారు అని ఆయనే చెబితే ఇంకేముంది. అలాగే ఇంకోటి ఏంటి, అఖిల్ సెన్సేషన్ కామెంట్ చేశాడు కదండి, దానిపై మీ స్పందన, మీ రియాక్షన్ ఏంటి? ఎస్ తప్పే ఉంది ఆయన చెప్పింది దాంట్లో, అఖిల్ సత్తకు చేసింది నాకు ఇన్స్టాలో షేర్ చేశారు, నేను చూసాను ఆ వీడియో లింక్ మొత్తం చూసిన.
తప్పే ఉంది ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు. నా ఒపీనియన్ అయితే కష్టపడి ఆడిన వాళ్ళే గెలవాలి, గౌతమ్ గెలవాలని కోరుకుంటున్నా, నా ఒపీనియన్ అన్నాడు. అలాగే నా దృష్టిలో ఆయనే విన్నారంటూ ఇంకో మాట అన్నాడు. నాకున్న ఇంటర్నల్ తెలుసు కదా మీకు పరిచయం, నాకు షోగా ఆయనకు 2 సందర్భాలు 2 సీజన్లు వెళ్ళి వచ్చాడు కనుక నాకు ఉన్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చెబుతున్నాడు ఆయన. సో గౌతమే విన్నర్, కానీ నిఖిలే గెలుస్తాడంట, గౌతమ్ని గెలవనెవరంట, నిఖిలే గెలిచే ఛాన్స్ ఉంది అని చెబుతున్నారు వాళ్ళు. కొందరు ఎక్కువ అలా అంటున్నారు లెక్క చెప్పాడు. అందులో తప్పే ఉంది, ఆయన ఒపీనియన్ అని చెప్పాడు, ఆయనకున్న సోర్స్ ప్రకారం ఆయన చెప్పాడు. మరి కష్టపడిన వాళ్ళు గెలవాలంటే గౌతమ్ కృష్ణ కష్టపడ్డాడు, నిఖిల్ కష్టపడలేదంటే చెప్పే కదా, టాస్కుల్లో కష్టపడ్డాడు. కానీ ఓవరాల్ జర్నీలో గౌతమ్ కృష్ణతో పోల్చుకుంటే నిఖిల్కి ఎక్కువ స్ట్రగుల్స్ ఉన్నాయా, ఎక్కువ ప్రెజర్ తీసుకున్నాడా, గౌతమ్ కృష్ణ ఎక్కువ పెయిన్ తీసుకున్నాడా, ప్రెజర్ తీసుకున్నాడా చెప్పండి. ఇప్పుడు నేను చెబుతా, గౌతమ్ కృష్ణ సోలోగా ఆడడానికి ఎంత పరితపిస్తాడో ఈ పేరు నిఖిల్ కలిసి ఒక మందల ఒక గుంపులో అట్టాగే వెళ్ళిపోయాడు. ఫస్ట్ వీక్ చూసుకుంటే ఫస్ట్ వీక్ సోనియా మీది గ్రూప్ గేమ్ కదా, ఎందుకు ఇచ్చారంటే అల్లాడిపోయి భయపడిపోయి, ఇంకొకరైతే అది ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అయితే డి అంటే డి అనే ఫైటింగ్ నేచర్ ఉండే వాళ్ళు ఏమంటారు తెలుసా, నాది గ్రూప్ గేమా, ఏ బేస్తో చెప్పావు నువ్వు అంటే ఒక ముద్ర వేసిస్తే గ్రూప్ గేమ్ ఒక బ్లేమ్ వేసిస్తే అయిపోద్దా, ఎలా నువ్వు అంటావు గ్రూప్ గేమ్ అని, నువ్వు ఒక మాట అనేస్తే అయిపోద్దా అని రైవలరీ కొనసాగించాడా, ఆవిడ డి అంటే డి అని ఢీ కొట్టాడా, భయపడిపోయి బాబాయ్ ఇవిడికి వాక్చాతుర్యం ఉంది, దబిడి ఆడుకుంటుంది, పాయింట్లతో లాజిక్లతో లాక్ చేసి పడేస్తుంది, నోళ్ళు మూయించేస్తుంది అని ఆవిడకి భయపడిపోయి నిజంగా ఒక ఫైటర్ అయితే అప్పుడు ఆవిడని ఢీ కొట్టాలి. ఏంటమ్మా నాకు అనిపించింది, నాకు ఒక పాయింట్లో యష్మి ఇక్కడ చీఫ్ అయితే బెటర్ రైట్ అనిపించింది, వాళ్ళకంటే ఈవిడలో హ్యాండిల్ చేసే క్వాలిటీస్ ఉన్నాయి అనిపించింది. ఆ ఉద్దేశంతో నేను ఈ అమ్మాయిని చీఫ్ అని చెబితే నువ్వు గ్రూప్ గేమ్ని ఎట్లా బ్లేమ్ చేసేస్తావు, నీకు అనిపించిందంత రైటా అని ఒక ఫైటర్గా ఒక స్పిరిట్తో, అది విన్నర్ క్వాలిటీస్ అంటాం. అక్కడే కనబడింది ఇతనిలో విన్నర్ క్వాలిటీస్ లేదు. చక్కగా వెళ్ళిపోయి అమ్మాయితో అది కాదురా బంగారం, అది కాదు బుజ్జి, అలాగ అనక బుజ్జి, బంగారం చిట్టి కన్నా నాన్న 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 అని ఆవిడని దోమేసి, చేపను దోమినట్టు దోమేసి మొత్తం గ్రూప్ గేమ్కి లీడర్ చేస్తుంది ఆవిడని. సో అక్కడ నుంచి సేఫ్ గేమ్ అంటే అదే మరి. ఎందుకు ఎట్లా అనిపిస్తుంది, సరే నువ్వు అన్నంత మాత్రం అయిపోద్ది, ఆడియన్స్ చూస్తారు, నాకు నచ్చినట్టు నేను ఆడతాను, నాకు అనిపించిన డెసిషన్ నేను తీసుకుంటా, అట్లా ఓపెన్ అప్ అయ్యాడా, అవ్వలేదు కదా. ధృతరాష్ట్ర కౌగులు అంటాం కదా, అదే మరి. గోముఖ వ్యాఘ్రమైన మాదిరిగా వెళ్ళి ఆ అమ్మాయికి ఆవిడకి బయటకు వచ్చాక మొత్తం అర్థమైంది గేమ్. బాబోయ్ ఆవిడ లేదంటే ఈ రోజులో టాప్ 5లో టైటిల్ విన్నర్ రేసులో ఉంటుంది అనుకున్న వైబ్రేషన్ వచ్చింది ఆ సోనియా గేమ్ వల్ల, మొత్తం ఫసక్. ఇప్పుడు నిన్నటి వరకు ఈ అరుపులన్నీ ఏమయ్యాయని అప్పుడు అడిగితే, అంటే లాస్ట్ కదా అంటే ఆయన నోటితో ఆయనే గదుపుకున్నాడు, లాస్ట్ కదా ఇప్పుడు ఓపెన్ అవ్వాలని, ఏది నిజం అంటే అది నిజమే ఇది నిజమే, మరి ఇన్నాళ్ళు ఏం పోయింది, ఏడబోయింది, చిన్న రీజన్, ఒక రీజన్ సార్. మొన్న ఆ అమ్మాయికి ఏంటిది ప్రేరణ విషయంలో వాళ్ళ అమ్మగారు చెప్పాక ఫ్యామిలీ వీక్ తర్వాత ఆవిడకి దూరంగా ఉండు, కొద్దిగా ఎక్కువ చేస్తుంది, లాగుతుంది, అవన్నీ చెప్పిన తర్వాత ఆ ఇసుక పోసిన టాస్క్లు అంటే స్కూప్తో కన్ఫ్యూజ్ అయ్యిందంట, అది ఒక రీజన్ చెప్పి నామినేషన్ చేశాడు. అది ఒక రీజన్ చెప్పండి, ఎట్లాంటివి ఎంత సేఫ్ ప్లేయర్ అంత ఎందుకని అన్నట్టుగా మొన్న ఆయన ఫ్రెండ్ ఉన్నాడు పృథ్వీరాజు, ఆ గౌతమ్ కృష్ణ తేజ పృథ్వీలో ఎవరంటే లోపల అవినాష్ రోహిణితో ఏం చెప్పాడు, ఆ తేజ ఎక్కువ బాధపడ్డాడు, తేజకు ఒక అవకాశం వచ్చింది, మిగతా వాళ్ళకి 2 సార్లు వచ్చింది, తేజకి ఇవ్వాలని మాదిరిగా మాట్లాడి ఇక్కడికి వచ్చాక ఏం చెప్పాడు పృథ్వీ నబిల్ ప్రేరణతో, లేదు వాళ్ళిద్దరూ ఫస్ట్ నుంచి తేజ 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 అనుకున్నారు, తేజ బాధపడుతున్నాడు అనేసి పృథ్వీ ఏమన్నాడు, ఇతనే కదా ఇక్కడ మాట చెప్పింది అక్కడ, అవునరా తేజ బాధపడుతాడు అని చెప్పి ఇక్కడికి వచ్చి అంటే పృథ్వీ వాళ్ళతో వేరే చెప్పిస్తే అంటే బాధపడితే ఇచ్చేస్తారా, మరి నేను కూడా బాధపడి కూర్చుంటాను ఇతర టాస్క్లు ఆడకుండా అని పృథ్వీకి అంతకుముందు రెడ్ ఎప్పుడే అర్థమయ్యింది, నారదలా తయారయ్యాడు, ఎవరి దగ్గర మాట్లాడుతాడని. ఇక్కడ మరోసారి ప్రూవ్ అయ్యింది కాబట్టి పృథ్వీకి బయటకు వచ్చాక తెలిసి ఉంటుంది. లోపల అవినాష్ రోహిణి నిఖిల్ ఏం డిస్కషన్ చేశారో బయటకు వచ్చాక అంతా ఏం చెప్పారని ఇప్పుడు హౌస్ బయటకు వెళ్ళాక అర్థమయ్యి ఉంటుంది. ఏదోదో చెప్పేసి మ్యానిపులేషన్ చేసేసి పక్క మాస్క్లు ఇలాంటివి రోజు ప్రతి ఎపిసోడ్లో జరిగినాయండి. అవి మనం చెప్పుకుంటూ పోతే ఇంకా తరగవు, అన్నీ ఉన్నాయి. సో మరి అలాంటి సేఫ్ ప్లేయర్ మాస్క్ ప్లేయర్ విన్నర్ అంటే ఇంకేముంది, మరి ఆయన గెలుస్తున్నాడంటే ఎందుకు గెలుస్తున్నాడంటే ప్యూర్లీ కన్నడ బేస్డ్ ఓటింగు. ఇప్పుడు తెలుగు నుంచి 2 రాష్ట్రాల నుంచి 50 ఓట్లు పడ్డాయి అనుకున్నాం, కన్నడ నుంచి ఒక 50 ఓట్లు వస్తున్నాయి. ఇక్కడ గౌతమ్కి 50 100 ఒక్కడికి పడుతుంటే గౌతమ్కి ఏంటి ఒక 70 వస్తే మరి ఆయనకు 100 వస్తూ ఉంటే మరి ఎట్లా అవుతుంది. 2 లాంగ్వేజ్ల్లో ఉన్న వాళ్ళకే బాగా పాపులారిటీ ఫేమ్ ఉండే వాళ్ళకి ఇదే అడ్వాంటేజ్. ఇప్పుడు పుష్ప ఉంది, ఉత్తర భారతదేశంలో దుమ్ము రేపేస్తుంది, మా ఆయనకి అల్లు అర్జున్కి అయితే మాస్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. నార్త్లో అంత పెద్ద స్టార్లు కూడా షాక్ అవుతాండ్రు, ఏంటి ఎంత మాస్ ఫాలోయింగ్ ఎంత ఎలాగొచ్చేసింది, క్రేజ్ ఎలాగొచ్చిందని. ఇప్పుడు అల్లు అర్జున్తో పోల్చుకుంటే నాని ఉన్నాడు, ఆయన సినిమాకి అక్కడ నడుస్తుందా బండి, నడవదు కదా. ఆయనకు ఆ పుష్ప ఫస్ట్ నుంచి వచ్చేసింది ఆ ఫేమ్ ఫాలోయింగ్ అంతా, ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక సాదా సీదా కూలీ పని చేసే తాడు నుంచి ఆ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఎలాగైనా ఎదిగిపోవాలి, సమాజం మీద పై చేసి సాధించాలని ఆ స్టోరీ లైన్ ఎలా అంటే మాస్క్ అంతా కనెక్ట్ అయిపోయింది.
అల్లు అర్జున్ ఇప్పుడు వాళ్ళు ఓన్ చేసుకున్నారు. దశాబ్దాల నుంచి అక్కడ ఉన్న పెద్ద పెద్ద స్టార్స్కి వాళ్ళ వారసులు కూడా రాని ఫాలోయింగ్ ఇతనికి ఒక్క సినిమాతో కొట్టుబడేశాడు. మిగతా చిన్న చిన్న స్టార్స్ మన తెలుగు మాత్రమే తీసిన వాళ్ళు మంచు బ్రదర్స్ కానీ ఎవరైనా ఇప్పుడు అక్కడికి వెళ్తే తీస్తే అదని వర్కౌట్ అయిద్దా? ఎట్లాగే అయిపోయింది ఇక్కడ. సేమ్ 2 లాంగ్వేజుల్లో 3 రాష్ట్రాల్లో పాపులారిటీ ఉంది, ఫేమ్ ఉంది. అతనికి అది అడ్వాంటేజ్. నిఖిల్ గౌతమ్లో ఎక్కువ ప్రెజర్, జర్నీ కూడా చూసుకుంటే సరే నిఖిల్ గౌతమ్లో ప్రెజర్ ఎక్కువదంటే ఎవరు ఫేస్ చేశారంటే గౌతమే కదా. నిఖిల్ ఎవరిని ఫేస్ చేశాడు? అసలు ఎవరిని ఫేస్ చేశాడు? ఎవరితో ఫైటింగ్ వస్తుంది, రైవల్ వస్తుంటే వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసేస్తాడే. సోనియా ఒక ఎగ్జాంపుల్ కదా. అలాగే సీత కూడా ఏంటంటే నేను అంతకు ముందు కూడా చెప్పా, వాళ్ళు ఏమైనా ఎక్కడైనా తన పాయింట్ మీద బుసలు కొట్టారంటే ఈ బోర ఊతారు కదా పాముది, పడగెత్తగానే భూమి నూతి ఇలా చప్పున చల్లారి అట్లా చేశాడు ఈయన గేము. అదే బుస్తమంటే ఇతను కూడా బుసలు కొట్టిన సందర్భాలు లేవు. అప్పుడెప్పుడో ఒక మణికంఠ మీద, ఇప్పుడెప్పుడో ఒక గౌతమ్ మీద, అంతే. గౌతమ్ అనేవాడు తప్ప ఎవరితోనైనా సరే తను ఫేస్ చేశాడా? డి అంటే డి అన్నాడా? ఒక్కనైనా ఢీ కొట్టాడా? గౌతమ్ ఎంతమందితో ఢీ కొట్టాడు? ఆ నలుగురిని ఫేస్ చేశాడు, ఆయన ఢీ కొట్టాడు. ఇప్పటికీ స్టిల్ హౌస్లో విష్ణుప్రియ ప్రేరణ ఇప్పటికీ నిఖిల్ కానీ సరికి వచ్చేస్తారు సపోర్ట్గా, సంచాలకులుగా చేసిన ఒక మాట అన్న. గౌతమ్ అనేవాడు లేకపోతే ఈ సీజన్లో అసలు కంటెంట్ లేదు, మసాలా లేదు, అతనికి సపోర్ట్ కూడా లేదు. గౌతమ్ ఎంతమందిని ఫేస్ చేశాడంటే యష్మితో డి అంటే డి అనలేదా? వాళ్ళందరూ నామినేట్ చేయలేదా? నిఖిల్తో ఢీ కొట్టలేదా? పృథ్వీతో కొట్టలేదా? నబీల్ని ఫేస్ చేయలేదా? విష్ణుప్రియని ఫేస్ చేయలేదా? ప్రేరణను ఫేస్ చేయలేదా? ఆఖరికి వెళ్ళిపోయే ముందు టేస్టీ తేజతో కూడా దోస్తు అనుకున్నాడు, ఆయన్ని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది కదా. ఆయనకు కూడా ఆన్సర్ చేయాల్సి వచ్చింది కదా. రోహిణి అవినాష్ తప్ప హౌస్లో అందరినీ ఫేస్ చేసాడు ఈయన గౌతమ్ కృష్ణ. ఆఖరికి యష్మి వెళ్తా వెళ్తా అబ్బాయి వాడి వల్ల నా ఫీలింగ్స్ హర్ట్ అవ్వలేదు, నన్ను వాడుకోలేదు, నాకేం ఇబ్బంది కలగలేదు. ఆవిడ కూడా లాస్ట్కి వెళ్ళిపోయే ముందు కూడా ఆ నిఖిల్ కోసం ఫుల్ పాజిటివ్గా చెప్పుకొని డ్యామేజ్ జరిగినా సరే బోత్ సైడ్స్ మిక్సింగ్ వచ్చి అంతా చెప్పిన ఆవిడ కూడా అబ్బాయి ఆయన వల్ల నాకు వేసమెత్త కూడా నష్టం జరగలే, నాకు చాలా ఇబ్బంది అనేది ఏమాత్రం ఇబ్బంది లేదని మాదిరిగా చెప్పుకుంటూ పోయింది. సో బట్ ఇతను ఏంటి అందరిని ఫేస్ చేసే వచ్చింది. నిఖిల్ ఇలా ఎంతమందిని ఎవరిని ఫేస్ చేసి చెప్పండి. ఒక సోనియాతో వస్తుందంటేనే బేబకు చెప్పినట్టుగా బాబాయ్ అవతల ఉంటే గట్టిగుంటే డిఫెండ్ చేసుకుంటుంది, వాక్చాతుర్యం ఉంది కాబట్టి ఎక్కువ మాట్లాడలేం కనుక ఆవిడ నాపేయాలని మాదిరి ఎట్లా మాట్లాడుకుంటూ సేఫ్ గేమ్ ఆడుకుంటూ వచ్చాడు ఈయన. సో నేను చెప్పేది కూడా ఏంటంటే పిఆర్ కళ్ళతో కాకుండా పిఆర్ భాషతో కామెంట్లు కాకుండా ఒక బిగ్ బాస్ ఆడియన్స్కి చూస్తే అర్థమైంది ఎట్లా అయింది ఏంటి అనేది. అలాగే ఇంకోటి ఏంటంటే ఓటింగ్ గురించి ఏంటి, విన్నర్ ఓటింగ్ ఎప్పటి నుంచి అంటే ఇప్పటికీ మన న్యూస్ బాల్లో ఒక ఒపీనియన్ పోల్లో నేను ఒక ఒపీనియన్ పోల్ పెట్టా, అందులో కూడా ఓటింగ్ వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన వెంటనే 10:30 గంటలకే ఓటింగ్ స్టార్ట్ అయిపోద్ది. మీరు ఎపిసోడ్ అయిపోయిన వెంటనే ఓటు వేయగలిగితే నైట్ 12 గంటల లోపు ఆ గంటన్నర 1,00,000 వేస్తారో, 2 లక్షలు వేస్తారో, 3 లక్షలు వేస్తారో, 100 వేస్తారో, 1000 వేస్తారో, మీ ఇష్టం. మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఎవరికైనా నిలబెట్టేది ఆ రేసులో ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ ఇంపార్టెంట్ ఏదంటే ఆ గంటన్నర. 12 దాటిపోతే నెక్స్ట్ మరి ఇంకా సోమవారం ఓటింగు, ఆ సోమ మంగళ బుధ గురు శుక్ర 5 రోజులు. ఈ రోజు వేయడం వల్ల ఒక రోజు ఓటింగ్ అంతా కేవలం గంటన్నర సమయంలో అది వినియోగించుకోవాలి. మీ ఫేవరెట్ నిఖిల్ అయితే నిఖిల్, గౌతమ్ అయితే గౌతమ్, అవినాష, నబీల, ప్రేరణ ఎవరికి వెయ్యాలనుకున్నా ఈరోజు ఎపిసోడ్ అయిపోయిన వెంటనే గుర్తుపెట్టుకోండి. నేను కూడా మిస్డ్ కాల్స్ నెంబర్స్ కూడా వీడియో కింద పిన్ కూడా చేస్తా. 5గురు ఎవరైతే ఉన్నారు టాప్ 5 అది కూడా పెడతా. కమ్యూనిటీలో కూడా పెట్టే నెంబర్స్ అవి కూడా తీసుకుని ఓటైతే వేయండి. ఈ 10:30 నుంచి 12 గంటల్లోపు చాలా 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 ఇంపార్టెంట్. ఈ గంటన్నరలో గుద్ది పడేయండి. ఈ అవకాశం ఏంటంటే 24 అవర్స్ ఓటింగ్తో సమానం. ఇది దాటిపోతే ఒక రోజు మిస్ అయిపోయినట్టు. ఎవరు ఎక్కువ డామినేషన్ ఉంటే అది ఏదైనా జరగచ్చు. ఫైనల్ వీక్ కనుక ఈ ఓటింగ్ అయితే మిస్ అయిపోకండి. ఇంకొక ప్రశ్న ఏంటంటే ఇంకోటి నిఖిల్కి నిజంగానే అంత ఓటింగ్ పడుతుందా? పిఆర్ గురించి 2 ప్రశ్నలతో క్లోజ్ చేస్తే 10 క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనుకున్నాను కదా. సరే ఇప్పుడు నిఖిల్కి ఎందుకు పడట్లా? నిజంగా పడుతుంది. ఇప్పుడు ఆయనకేంటి తెలుగు రాష్ట్రాల్లో పడతా, కన్నడలో పడుతుంది. మనోడు గెలిచే ఛాన్స్ ఉందని చెప్పి వాళ్ళే కన్నడ నుంచి వేస్తున్నారు. ఎవరికైనా సొంత స్టేట్ ఫీలింగ్ ఉంటుందో ఉండదా? నేను ఆంధ్ర ఓడినే, నేను తెలంగాణ ఓడినే, నేను మరాఠా ఓడినే, నేను కలకత్తా ఓడినే, నేను వెస్ట్ బెంగాల్. ఎవరికి ఉండదు చెప్పండి? ఎవరికి ఉండదు. ఇప్పుడు మనోడు ఏదో ముంబైలో సింగర్స్కి సంబంధించిన ఈవెంట్స్ కాంపిటీషన్స్ జరుగుతూ ఉంటాయి. అవి తెలుగుడు వెళ్ళాడు అని అంతవరకు రాదు. విన్నర్ రేసులోకి వచ్చాడు అనేటప్పుడు టక్కన విపరీతంగా వస్తుంది, ప్రచారం చేస్తాను మన తెలుగు వాడు అక్కడ పాడుతున్నాడు, సూపర్ సింగర్ ఏదో సంథింగ్ ఐడియల్ ఏదో అట్లాంటి షోలు వచ్చేటప్పుడు ప్రచారం చేస్తారు కదా. ఇప్పుడు ఇక్కడేంటంటే ఇతను కూడా కన్నడ వాళ్ళ స్టేట్ ఫీలింగ్తో షోతో సంబంధం లేకుండా షోని చూసినా చూడకపోయినా ఆ బిగ్ బాస్ ఫార్ములా థీము ఎమోషనల్ కనెక్ట్ అయ్యారు కదా, స్ట్రగుల్స్ పెయిన్స్ ఆ ఫుల్ జర్నీ ఏమన్నా చూడకపోయినా ప్రాంతీయ అభిమానంతో వేస్తున్నారు. అది విన్నర్ మెటీరియల్గా తయారు చేసింది ఆ ఓటింగ్. ఈయనకి 2 భాషల్లో యాక్టింగ్, టీవీ సీరియల్స్ చేయడం వల్ల తెలుగులో అండ్ కన్నడలో, పైగా టీవీ సీరియల్స్ డైరెక్టర్స్ కూడా కన్నడ వాళ్ళు ఎక్కువగా వాళ్ళకి కంఫర్ట్ ఉంటుందని అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ దించుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో భార్యాభర్త ఇద్దరు సంపాదిస్తే 2 చేతుల సంపాదన వస్తే ఆ ఇంటికి ఎలా ఉంటుంది? ఒక్క సంపాదన మీద 4 బతికితే ఎట్లా ఉంటుంది? ఒక సంపాదన వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 సంపాదన ఉండేది ఎట్లా ఉంటుంది? ఇంకో మాటలో చెప్పాలంటే సినిమా ఒక భాషలో రిలీజ్ చేస్తే 100 కోట్లు వస్తే ఒక 3-4 భాషల్లో రిలీజ్ చేస్తే 300 కోట్లు 400 కోట్లు.
ఇది ఇదే లాజిక్, ఇంక సింపుల్ ఇది. ఆయన కన్నడ నుంచి కూడా పడతాను చెబుతున్నా కదా, ఇక్కడ ఆయనకు అక్కడ నుంచి ఒక 50 ఓట్లు వస్తే, 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 50 ఓట్లు వస్తే 100 ఓట్లు. మిగతా వాళ్ళకి ఏంటి, గౌతమ్ లాంటివాడికి ఓన్లీ తెలుగు నుంచి ఇక్కడ ఒక 35, 40, 2 తెలుగు రాష్ట్రాలు చెరో 35, 35 వేసుకుని ఒక 70 ఓట్లు. ఏ రకంగా చూసిన అదే. ఒక రకంగా చెప్పాలంటే ఇది అన్ఫెయిర్. ఎందుకంటే ఒక బలమైన ఫ్యాన్ బేస్ ఉండి, 3 రాష్ట్రాల్లో పాపులారిటీ ఉండి, 2 లాంగ్వేజ్ల్లో బాగా ఐడెంటిటీ ఉండి, అంత ఫ్యాన్ పేజీలు సీరియల్ ఆర్టిస్ట్గా ఇంత బలంగా ఉండే వాళ్ళని తెచ్చి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే, మన టేస్టీ తేజ్ కూడా చెప్పింది అదే. మాకేమో కమెడియన్స్ని ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చేటప్పుడు, మిగతా వాళ్ళకి అలా తీసుకొచ్చేటప్పుడు ఆ తేడా ఉంటుంది కదండి. ఖచ్చితంగా వాళ్ళతో ఎమోషనల్గా అదంతా ఆ మెటీరియల్ మాదిరిగా ఉంటుంది కదా, ఇట్లా చెప్పినట్టుగా అది ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అది ఓటింగ్లో కూడా పడుతూ ఉంది. ఇంకో లాస్ట్ ప్రశ్న ఏమంటే, స్ట్రాంగ్ పిఆర్ ఎవరికి ఉంది, అసలు పిఆర్ ఉన్నది ఎవరికి, లేనిది ఎవరికి, ఎందుకు లేదు? పిఆర్ అయితే ఖచ్చితంగా ఎవరికి ఎంత పిఆర్ ఉందో కూడా చెప్పేస్తా. ఇప్పుడు గౌతమ్ కృష్ణకి ఏంటంటే హైదరాబాద్ బేస్డ్గా పిఆర్ ఉంది. పిఆర్ గౌతమ్కి లేదంటే దానికి మించిన బూత్ లేదు, దానికి మించిన అబద్ధం లేదు. హైదరాబాద్ బేస్డ్గా పనిచేస్తున్నారు. గత సీజన్కి చేస్తారు, ఆయన సీజన్ 7లో వచ్చినప్పుడు ఇప్పుడు చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఇక నబీల్ కంటరా లేదు, వాళ్ళు సోషల్ మీడియా ఓన్ టీమ్, ఆయన యూట్యూబర్గా అట్లా ఉన్నాడు కదా, ఆ ప్రమోషన్ అది ఎక్కువైతే ప్రమోట్ చేస్తున్నారు. అవినాష్కి కూడా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అంతవరకు. వీళ్ళిద్దరికీ అయితే పెద్దగా లేదనే చెప్పాలి. అవినాష్కి లేదు, నబీల్ కూడా లేదనే చెప్పాలి. వాళ్ళ ఓన్ బ్రదర్స్, కజిన్స్ ఇట్లా. గౌతమ్ చెప్పే కదా ఉంది. ఇంకా పెద్దగా ఎక్కువ పిఆర్ వరకు నిఖిల్కే. బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి 2 చోట్ల నుంచి పిఆర్ పనిచేస్తుంది. ఫ్యామిలీ వీక్ తర్వాత ఫస్ట్ నుంచి ఏంటంటే బెంగళూరు బేస్డ్గానే చేసుకుంటూ, కర్ణాటక బేస్డ్గా చేసుకుంటూ వచ్చారు. ఫ్యామిలీ వీక్ తర్వాత టాప్ 3 పెట్టిన తర్వాత నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఒక టీంని పెట్టుకుని ఈ వీడియోస్ కటింగ్లు, క్లిప్పింగ్స్, మీమ్స్, ట్రోల్స్, కామెంట్ల కింద నెగిటివ్ కామెంట్స్, తిట్టిపోయడాలు ఇవన్నీ ఎంత చేయాలో అంతా చేస్తా ఉన్నారనమాట. దాంతోపాటు బెంగళూరు, కన్నడ ఏంటంటే కర్ణాటక నుంచి ఓటింగ్ గ్రాప్ చేయడానికి బాగా ప్రధానంగా ఫోకస్. మనోడు తెలుగు బిగ్ బాస్లో ఉన్నాడు, గెలిచేదానికి అవకాశం ఉంది, అక్కడ నుంచి ఓట్లు వేయాలి, మీరు సపోర్ట్ చేయాలి. లేక అక్కడ నుంచి చాలా గట్టిగా స్ట్రాంగ్గా ప్రయత్నం అయితే చేస్తున్నారు. 2 రాష్ట్రాల నుంచి కూడా, తెలంగాణ ప్లస్ అక్కడ నుంచి కూడా జరుగుతుంది ఆయనకి. ఇక 2 ప్రేరణకు కూడా ఫస్ట్ నుంచి ఉంది. ఆవిడ ఆటలో ఏమున్నా లేకపోయినా, ప్రోమోలో కనీసం ఆవిడ కనబడకపోయినా, ప్రోమో రాగానే టైగర్, శివంగి, లేడీ పులి, లైన్, రకరకాల కామెంట్లు మీరు చూడండి. వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాలో ఎక్కడ చూసినా బీజీలు వేసి ఆ ఫోటోలు కట్ చేసి బ్యూటీ, క్యూటీ రకరకాలుగా లేపడమే పని. ఫస్ట్ లేడీ విన్నర్, ఫస్ట్ లేడీ ఫీమేల్ కంటెస్టెంట్, టాప్ 5 టైటిల్ విన్నర్, రకరకాల కామెంట్లు ఇవన్నీ ఎవరు చేస్తారు? సాధారణ ఆడియన్ అయితే ప్రేరణకు నచ్చింది, ప్లీజ్ ఓట్ ఫర్ ప్రేరణ, సోన్స్ 1-2 మాటల్లో చెబుతారు ప్రేరణ అర్హులు. బట్ ఎట్లా లేపుతూ ఉంటారు అనమాట. ఒకటే సింపుల్. మీరు ఏ గ్రూపులో అయినా సరే ఫోటోలు పెట్టి వాటిని కట్ చేసి దానికి వీడియోలు చేసి బీజీఎంలు వేసి సాంగ్స్ వేసి ఎలివేషన్ ఇచ్చారు. ఆవిడ తప్పు అనే దగ్గర మిగతా వాళ్ళది కూడా తప్పు అని చెప్పడానికి వీడియోలు షేర్ చేసిన సార్ ఆవిడ తప్పు కాదు అని ఒక సెంటిమెంట్ క్రియేట్ చేయాలనుకున్న రకరకాల మ్యాజిక్లు, జిమ్మిక్లు చేస్తుంది పిఆర్. సో ఎవరికి లేదు అంటే అవినాష్కి లేదు, నబీల్కి కూడా లేదనే చెప్పొచ్చు ఒక రకంగా. మిగతా ముగ్గురికి కూడా ఉంది. ముగ్గురులో కూడా చెప్పే కదా, ఎక్కువైతే నిఖిల్, తర్వాత ప్రేరణ, తర్వాత గౌతమ్. ఇది. సో మరి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మెసేజ్ పెట్టండి, ఇన్స్టాలో కూడా మెసేజ్ పెట్టండి, అట్లాగే కామెంట్ సెక్షన్లో వేయండి. కమ్యూనిటీలో ఒపీనియన్ పోల్ కూడా ఉంది కనుక మెసేజ్ అయితే పెట్టడం, ఓటు వేయడం మీద మర్చిపోకండి. వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి.